తెలంగాణలోని రైతు సోదరులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్‌కి సంబంధించిన 22వ విడతకి సంబంధించినటువంటి తేదీనైతే కేంద్రం ఫిక్స్ చేయడం జరిగింది. ఈ తేదీన రైతుల ఖాతాలకైతే రూ. 2000 జమ కావడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో మీ యొక్క స్టేటస్ అనేది ఈ డబ్బులకు సంబంధించి ఎలిజిబుల్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలనేది నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. తెలంగాణ రైతు సోదరులందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. పీఎం కిసాన్‌కి సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, సో తెలంగాణ రైతులకు సంబంధించి ఈ నెల 13వ తేదీన రైతుల యొక్క ఖాతాల్లోకి పీఎం కిసాన్‌కి సంబంధించిన 22వ విడతకి సంబంధించిన నిధులైతే జమ కానున్నాయి. ఇప్పటి వరకు పీఎం కిసాన్ ద్వారా కేంద్రం రైతుల యొక్క ఖాతాలకు 21 విడతల సాయం అయితే రూ. 2000 లెక్కనైతే అందించింది. తాజాగా 22వ విడతకి సంబంధించి రైతులైతే ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ వినిపించేలా ఈ నెల 13వ తేదీన అంటే శుక్రవారం రోజున రైతుల యొక్క ఖాతాలకు పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులనేటివి జమ కాబోతున్నాయి. ఈ పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలకు చేరుతాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. సో ముందుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి అయితే రండి. వచ్చిన తర్వాత చివరిలో మీకు ఫార్మర్ కార్నర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో అందులో వచ్చేసి బెనిఫిషరీ లిస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి. బెనిఫిషరీ లిస్ట్‌లో మీ పేరు ఉండాలండి. పేరు ఉంటేనే మీ ఖాతాలకు డబ్బులైతే వస్తాయి. సో ముందుగా మన యొక్క స్టేట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిస్ట్రిక్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్లాక్ కింద మీరు ఏ మండల పరిధి వాళ్ళు అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ విలేజ్‌ని సెలెక్ట్ చేసుకొని గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయంగానే మన యొక్క ఊరిలో ఉన్నటువంటి పీఎం కిసాన్ బెనిఫిషరీ లిస్ట్ యొక్క వివరాలైతే ఇక్కడ చూపిస్తాయన్నమాట. ఈ లిస్ట్‌లో పేరుందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి. పేరు ఉంటే ఓకే. పేరు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలనేది ఇప్పుడు మనం ఇంకొక స్టెప్స్ ద్వారా అయితే తెలుసుకుందాము. పేరు ఉన్నటువంటి వాళ్ళు మీ స్టేటస్ అనేది తెలుసుకోవాలన్నమాట. సో దీని కొరకు ఫార్మర్ కార్నర్‌లోనే నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంటు. ఈ స్టేటస్ మీకు అప్డేట్ అయ్యి ఉంటేనే మీ ఖాతాలకు రూ. 2000 అయితే చేరడం జరుగుతుందనమాట. సో దీని కొరకు మీరు నో యువర్ స్టేటస్ తెలుసుకునే దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అవసరమండి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు తెలియకపోయినట్లయితే సో దీన్ని ఎలా కనుక్కోవాలో కూడా చెప్తాను. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు టీజీతో అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఈ నెంబర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి కూడా మీ స్టేటస్ అనేది చెక్ చేసుకునే దానికి సంబంధించి. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోయినట్లయితే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి సో సైడ్ ఒక బాక్స్‌లో అయితే చూపిస్తుందనమాట. సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయంగానే మనము ఈ యొక్క నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్‌లోకి అయితే వెళ్తామనమాట. సో దాన్ని ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ టీజీతోనే స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనం 2 రకాలుగా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే పట్టుకోవచ్చు. ఒకటొచ్చి రైతు యొక్క మొబైల్ నెంబర్ ద్వారా పీఎం కిసాన్‌కి రిజిస్టర్ అయ్యి ఉంటారు కదా మొబైల్ నెంబరు. ఆ మొబైల్ నెంబర్ ద్వారా పట్టుకోవచ్చు. లేదా రైతు యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చనమాట. రైతు యొక్క ఆధార్ నెంబర్‌ని అయితే ఇవ్వండి. సో ఇక్కడ బాక్స్‌లో అయితే రైతు యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్యాప్చా కోడ్‌ని ఈ క్యాప్చాలోకి అయితే ఇవ్వాలన్నమాట. సో ఇచ్చిన తర్వాత మీరొచ్చేసి గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆధార్‌కి అంటే రైతు యొక్క ఆధార్‌కి అయితే ఓటీపీ అనేది వెళ్తుందనమాట. ఆ ఓటీపీని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మీ యొక్క స్టేటస్ అనేది ఈ విధంగా చూపించాలండి. ఈ విధంగా అన్నీ కూడా గ్రీన్‌లో ఉంటేనే ఇక్కడ చూడండి ల్యాండ్ సీడింగ్ అనేది యెస్. ఈకేవైసీ అనేది యెస్. ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ యెస్. ఈ 3 కూడా గ్రీన్ మార్క్‌లోనే ఉండాలి. అప్పుడే మీ ఖాతాలకు డబ్బులనేటివి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జమ కావడం జరుగుతుందనమాట. సో చెక్ చేసుకోండి మీరు. చెక్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఏదైనా ఒక్కటి గాని తేడా గనక ఉండినట్లయితే మీ ఖాతాలకు డబ్బులనేటివి రావన్నమాట. సో కాబట్టి ఈ స్టేటస్ అనేది చాలా అవసరము. ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉంటే మీకు 13వ తేదీన డబ్బులనేటివి విడుదల చేస్తారు కాబట్టి 14, 15, 16 ఈ తేదీల్లో అయితే మన ఖాతాలకు పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి నిధులనేటివి జమ అయిపోతాయన్నమాట. సో ఇక్కడ చాలామంది కూడా రైతు బంధు గురించి అయితే ఎదురు చూస్తున్నారు. వాటికి సంబంధించి ప్రస్తుతానికైతే సమాచారం అయితే లేదనమాట. పీఎం కిసాన్‌కి సంబంధించి మాత్రం ఈ నెల 13వ తేదీన 22వ విడతకి సంబంధించిన నిధులు మాత్రము రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కానున్నాయి పీఎం కిసాన్‌కి సంబంధించి. సో అయితే ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నా కూడా కొంతమంది రైతులకు డబ్బులు అనేటివి చేరవు. దానికి రీజన్ ఒకటే రైతు 1, 2 అకౌంట్లు కలిగి ఉంటే రైతు ఏ అకౌంట్‌కి అయితే ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేసుకొని ఉంటారో ఆ రైతు యొక్క ఖాతాల్లోకి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేటివి చేరతాయి. ఎన్‌పీసీ అనేది
లింక్ అనేది లేకుండా ఉన్నటువంటి అకౌంట్‌కి మీరు ఆధార్ సీడింగ్ చేసుకొని ఉంటే, సో, మీరిక్కడ ఖచ్చితంగా ఎన్‌పీసీ అనేది ఆధార్ లింక్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేసుకోవాలి. సో, ఇలా ఎలా లింక్ చేసుకోవాలంటే మనకు యూట్యూబ్‌లోనే చాలా వీడియోస్ అనేటివున్నాయండి. ఒకసారి వాటిని చూసి ఆన్‌లైన్‌లోనే మీరు ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ జేసుకోండి. సో, మనకింకా కేవలము 4 రోజులు టైం అయితే ఉంది కాబట్టి ఎన్‌పీసీ అనేది యాక్టివ్ జేసుకోండి. సో, అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్న డబ్బులు పడటం లేదు ఎందుకు అంటే రీజన్ అయితే ఇదేనండి. ఓకేనా? సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. మార్చి 13వ తేదీన పీఎం కిసాన్‌కి సంబంధించిన 22వ విడత డబ్బులు నేరుగా రైతుల యొక్క ఖాతాల్లోకి రూ. 2,000 లెక్కనైతే జమ కావడం జరుగుతుంది. 2019 తర్వాత రిజిస్టర్ అయినటువంటి భూములకు సంబంధించి, రిజిస్టర్ అయినటువంటి పీఎం కిసాన్ లబ్ధిదారులకు సంబంధించి మాత్రము అమౌంట్ అనేది విడుదల కాదు. ఎందుకంటే ఆ 2019 తర్వాత రిజిస్టర్ అయినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది మోసపూరితంగా రిజిస్ట్రేషన్స్ అనేటివి కంప్లీట్ చేసి, సో, ఇక్కడ అనవసరంగా డబ్బులనేటివి కేంద్రం ద్వారా అయితే పొందుతున్నారని చెప్పి కేంద్రం గుర్తించడం జరిగిందనమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా హోల్డ్ చేసేసింది. వెరిఫికేషన్స్ అనేటివి చేస్తుందనమాట. ఆ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత రైతులకు ఒకేసారి డబ్బులను జమ కావడం జరుగుతుందని చెప్పి చెప్తుందనమాట కేంద్రం. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.